మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. నవంబర్ 29 దీక్షా దివస్ సందర్భంగా మనకి ఇన్ఛార్జిగా మనందరి సుపరిచితులు దేవిప్రసాద్ అన్నను ఇక్కడ నియమించడం, మరి జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలు పటాన్చెరు, ఆందోల్, నారాయణఖేడ్, జైరాబాద్, సంగారెడ్డి ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఆ దీక్ష టిఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీస్ కందిలో జరుపుకోవాలని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది. మనందరికీ తెలుసు, తెలంగాణ రావటానికి సంబంధించి కేసీఆర్ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని చెప్పి సావు నోట్లో తలకాయ పెట్టి చివరి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించినటువంటి మహనీయుడు. మరి ఈ విషయాలన్నీ రాబోయే తరాలకు సంబంధించి చాలామందికి తెలియదు. మరి ఉద్యమ సమయంలో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ ఏ రకంగా వచ్చింది ఉమ్మడి రాష్ట్రం నుంచి అని చెప్పి మరి ఈ కార్యక్రమంలో అందరూ వక్తలు పూర్తిగా వివరించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక తరం గడించిన అనుభవం రాబోయే తరానికి ఉదాహరణ, ఆదర్శం ఎట్లయితే అవుతుందో ఈరోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మరి 2 పర్యాయాలు టిఆర్ఎస్ పార్టీ అధికారం నుండి తెలంగాణ గౌరవాన్ని, ఖ్యాతిని ప్రపంచ దేశాలకి చాటి చెప్పినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి ఈరోజు కాంగ్రెస్ పాలన వచ్చింది. ఈ కాంగ్రెస్ పాలనలో ప్రజలు కానీ ఈ రాష్ట్రం మళ్ళా అధోగతి పాలయ్యే ప్రమాదంలో ఉంది. మరి అవన్నీ కూడా విరమర్చి అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన దిశగా, ఎందుకంటే ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అధినాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఈ మెదక్ సంగారెడ్డిలో జరిగే కార్యక్రమం ఈ రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిండ్రు. కాబట్టి ఆ రకంగా చేయడానికి మన దేవిప్రసాద్ గారిని బాధ్యులుగా పెట్టి ఈ జిల్లాకి ఇన్ఛార్జ్గా వారు రావటం అందరికీ సంతోషం. ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎమ్మెల్యేలకి, మాజీ ఎమ్మెల్యేలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఇప్పుడు దేవిప్రసాద్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను.